హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎక్కడ ఎప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావట్లేదా? అయితే ఈరోజు మనం ప్రస్తుతం కరెంట్ సినారియో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అది కూడా వచ్చే 3 to 4 monthsలో అలాంటి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు రామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాండి. అసలు స్టాక్ మార్కెట్ చూస్తే మంచి హైలో ఉన్నాయి. ఇన్వెస్టర్స్కి అయితే మంచి హ్యాపీనెస్ అనుకుంటా, అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే మంచి శుభమే అని చెప్పొచ్చు. సో ఇలాంటి టైంలో సడన్గా కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కరెక్షన్స్ వస్తే ఎలా తట్టుకోవాలి? అలాంటి కరెక్షన్స్ వచ్చినా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక వితిన్ 3 to 4 monthsలో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే స్టాక్స్ ఏమంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఇంకా పాజిటివిటీ, ఆప్టిమిజం ఉంది, ఇంకా పైకి వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం అందరికీ కూడా ఒక రకమైన భయం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు కరెక్షన్స్ మనం చూసాం కదా, ఫాల్ అయితే చాలా ఫాల్ అవుతుంది, డ్రాస్టిక్ అవుతుందా, అలాంటి టైంలో ఏది బెటరు? ఇప్పుడు ఉన్న స్టాక్స్, రిలయబుల్ స్టాక్స్ ఏమున్నాయంటే నేను కూడా చూసుకొని చెక్ చేసుకుని మీకు ఇప్పుడు ఒక 5 స్టాక్స్ మీకు ఇస్తున్నాం. అందులో ఫస్ట్ కోల్ ఇండియా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అరౌండ్ 530, 520 అలా ఉంది. సో ఈ రేంజ్లో బై చేసుకోండి. ఇదేంటంటే కొంచెం డిపెండబుల్ స్టాక్, ఎందుకంటే కోల్ అనేది మనకి ఎనర్జీలో, ఎలక్ట్రిసిటీలో చాలా ఇంపార్టెంట్, కన్జంప్షన్ ఎక్కువ ఉంది. అది కూడా చార్ట్స్ కూడా చాలా ఎవ్రీ వీక్ పాజిటివ్ చూపిస్తున్నాయి, బాగున్నాయి. సో కాబట్టి ఇక్కడ కోల్ ఇండియా ఒకటి డిపెండబుల్ స్టాక్, ఇది తీసుకోవచ్చు. దీన్ని టార్గెట్ చూసుకుంటే అరౌండ్ 600 దాకా ఉంది, ఒక 3 months ఆ టైం. 3 monthsలోనే. ఓకే. అలాగే ఇది డౌన్ అయినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. డౌన్ అయినప్పుడు భయపడొద్దు, ఫస్ట్లీ ఇంకా యాడ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉండాలి. ఉంది. తర్వాత రెండో స్టాక్ ఏంటంటే దాల్మియా భారత్ అనే కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ 1800 ఆ రేంజ్లో ఉంది. సో ఇది 2100 దాకా వస్తుంది. ఈ చార్ట్స్ బాగున్నాయి. ఇది మళ్ళీ ఇంకా డౌన్ అయినా 1700 మొన్న వచ్చి ఇప్పుడు మళ్ళీ 1800 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి టార్గెట్. ఇది అంటే ఇప్పుడు ఇంకా డౌన్ అవుతుంది కాబట్టి ఇంకా బెస్ట్ ఆప్షన్ కొనడానికి. తర్వాత డెలివరీ అనే కంపెనీ ఉంది. అది ప్రజెంట్ ఇప్పుడు 400 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా టార్గెట్ వచ్చి 470, 480 దాకా ఉంది. సో ఇది మంచి డిపెండబుల్ స్టాక్ ఇది. ఆ తర్వాత ఫెడరల్ బ్యాంక్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 200 ఆ రేంజ్లో ఉంది. ఇది 250 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి 3-4 monthsలో. తర్వాత వచ్చి గ్లాండ్ ఫార్మా కూడా ఇది 2100 ప్రజెంట్ ఆ రేంజ్లో ఉంది. దీని టార్గెట్ 2300 నుంచి 2500 దాకా ఉంది. సో ఈ 5 కంపెనీస్లో మనం స్టాండర్డ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 5 స్టాక్స్ చెప్పారు కదా, అంటే ఈ 5 స్టాక్స్ వచ్చే 3-4 monthsలో అంటే మంచిగా బూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. అంటే దేనివల్ల ఎక్కువ ఈ 5 స్టాక్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి అంటారు? ఎందుకంటే ఇవి టెక్నికల్గా మేము చెక్ చేసుకుంటే ఆల్రెడీ ఇవి డౌన్ నుంచి పైకి వెళ్ళటం, అలా చార్ట్స్ పరంగా కానీ తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్లో కానీ బాగున్నాయి కాబట్టి మనకి ప్రిడిక్షన్స్కి అర్థమవుతున్నాయి. ఓకే. అంటే అకార్డింగ్ టు ద జనరల్ ప్రిడిక్షన్స్ ప్రకారం, అంటే ఇప్పుడు ఈ బడ్జెట్, దసరా సేల్ ఇలాంటివి ఏమైనా ఇంపాక్ట్ అయ్యి దానివల్ల ఏమైనా ఉన్నాయా? అది ఏమవుతుందంటే టెక్నికల్, అది ఫండమెంటల్ న్యూస్ అంటాం, వాటన్నిటి మీద చూపించి మనకి అర్థమవుతాయి అన్నమాట. ఈ స్టాక్స్ ఎలా పెరుగుతున్నాయి ఏంటి, ఇదంతా కూడా ఇది ఒక స్టడీ. ఈ స్టడీని మనం చూస్తే కానీ అర్థం కాదు. ఓకే. సో అంటే ఇది మీరు స్టడీ అంటున్నారు కదా, సో ఇట్లా ఎట్లా అనలైజ్ చేస్తారంటే ఇప్పుడు సరే ఒక మంచి స్టాక్స్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి వాళ్ళు కూడా సెల్ఫ్ అనలైజ్ చేసుకొని మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటుంది. మరి ఎలా అంటే మీరు ఎలా అనలైజ్ చేస్తారో, మీ సీక్రెట్ ఏంటి? నేను నేర్చుకున్నానండి. యాక్చువల్గా ఫస్ట్ నేను కూడా ఆల్మోస్ట్ 18 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్టార్టింగ్లో ఎవరైతే చెప్తే అది విన్నాం, చేసాం. ఆ తర్వాత నాకు కూడా ఒకరోజు అనిపించింది ఇలా కాదు, నా ఫండ్ నాకు ఉండాలి, నేను సెల్ఫ్ స్టడీ నేర్చుకోవాలని. ఆ తర్వాత నేను టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్చుకున్నాను. సో దానిలో ఏంటంటే మనం స్టాక్స్ని టెక్నికల్గా అలాగే ఫండమెంటల్గా 2 రకాలుగా ఎలా చూడాలి, అలాగే బ్యాలెన్స్ షీట్, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ చూసి పిఈ రేషియో, ఈపీఎస్ ఇవన్నీ మనం ఒక ఐడియా వచ్చి ఈ కంపెనీలో ఛాన్సెస్ ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా నేను ఇన్వాల్వ్ అయ్యాను. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక న్యూ ఇన్వెస్టర్ని, అంటే లైక్ న్యూగా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, అండ్ నాకు ఏ స్టాక్స్ అంటే ఒక 3-4 months టార్గెట్ ఇట్లా ఇప్పుడు మనం అనుకున్నట్టు పెట్టుకోవాలి అనుకుంటే నేను ఎట్లా స్టార్ట్ చేయాలి? నా స్ట్రాటజీ అనేది ఎట్లా స్టార్ట్ ఉండాలి? మీరు ఇదే ఫీల్డ్లో నేను రెగ్యులర్గా చేయాలి అనుకుంటే మీరు ఇవాళ ఉన్న మార్కెట్కి తరపున ఏంటంటే మీరు ఆ నాలెడ్జ్ బాగా గెయిన్ చేయాలి.
నాలెడ్జ్ ఎలా వస్తుందంటే త్రూ లెర్నింగ్, త్రూ ట్రైనింగ్. సో ఆబ్వియస్గా ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సో ఇక్కడ కూడా అదే అనమాట. మీరు కూడా ఒక మంచి టెక్నికల్ అనలిస్ట్ అవ్వాలంటే మీరు ఒక మంచి అకాడమీలో జాయిన్ అయ్యి నేర్చుకొని లెర్నింగ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే మీరు కూడా మీ అంతటా మీరు ఓన్గా ఇది ఒక రీసెర్చ్ లాగా మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలరు. సెల్ఫ్ అనలైజ్ చేసుకొని ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు. చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అకాడమీలో అంటే ట్రైనింగ్ తీసుకుంటే బెటర్ అన్నారు కదా, మీరు కూడా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ, అందులో కూడా ఒకవేళ సపోజ్ ఒక అన్ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ ఎంట్రీ అయితే ప్రొఫెషనల్గా ఎగ్జిట్ అవుతారా? డెఫినెట్గా అండి. మేము అసలు అకాడమీ స్టార్ట్ చేసింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. నేను ఎలా అయితే నా ఓన్గా నేర్చుకొని సెల్ఫ్ అనాలిసిస్ అయ్యానో, అంటే ఇది ఏంటంటే ఎవరైనా చేయటానికి ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కానీ ఎవరికి వాళ్ళం ఆ ఫీల్డ్లో స్ట్రాంగ్ అవుతున్నాం. వేరే ఫీల్డ్ రావాలంటే చాలా టైము మనీ లాస్ అవుతున్నాం. అందులో పర్టికులర్గా స్టాక్ మార్కెట్స్లో ఏంటంటే ఏమాత్రం అలర్ట్గా లేకపోయినా హ్యూజ్ అమౌంట్స్ లాస్ అవుతాం. అది ఈక్విటీ అవ్వచ్చు, ఫీచర్స్ అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు. సో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఏంటంటే మీకు మెయిన్ ఆ టెక్నికల్గా మార్కెట్ని ఎలా చూడాలి, దానిలో ఒక 8 ఇండికేటర్స్ ఉన్నాయి. దానిలో మూవింగ్ యావరేజెస్ అని, ఏటీఆర్ బ్యాండ్స్, స్టోకాస్టిక్స్, ఎంఎస్సి, హిస్టోగ్రామ్స్, ఇలా ఒక అంటే చాలామంది ఏంటంటే 1-2 ఇండికేటర్స్ పెట్టుకొని ట్రేడ్ చేస్తాం అనుకుంటారు. అది ఏంటంటే ఒక పర్ఫెక్షన్ కాదు. సో టోటల్ ఒక ప్యాకేజ్ లాగా మనం చూసుకుంటే కానీ దానిలో మనం అంటే ఒక బేసిక్ నుంచి ఎక్స్ట్రాడినరీ వరకు వెళ్ళగలం. సో అలాంటి టెక్నికల్ అనాలిసిస్ మీకు చెప్తాం మేము. అంటే ఒక అన్ప్రొఫెషనల్ ట్రేడర్ కూడా ఒక ఎక్స్పర్ట్ ట్రేడర్గా అంటే అంటే అది చాలా ఇంపార్టెంట్ అంటారా? అంటే లైక్ ఇట్లా పడితే అట్లా అన్ప్రొఫెషనల్గా చేయడం ద్వారా అంటే కొన్ని రోజులు అయితే ప్రాఫిట్స్ వస్తాయి. అవునండి. మీకు సింపుల్ రీజన్ మేడం, మీకు బెంచ్ కార్ ఇచ్చాము, మీకు డ్రైవింగ్ రాదు, ఏం చేస్తారు మీరు? యాక్సిడెంట్ అవుతుంది. రెండో పాయింట్, మీకు బెంచ్ కార్ ఉంది, మీకు డ్రైవింగ్ ఉంది, బట్ మీరు రూల్స్ ఫాలో అవ్వరు. అమీర్పేటలో కూడా 100 స్పీడ్లో వెళ్తా అంటారు, అప్పుడు కూడా ఫెయిల్ అవుతాం. ఈ రెండు ఎందుకు అవుతున్నాయంటే మీకు ఒక మోటివేటర్ కానీ టీచర్ కానీ లేకపోవటం వల్ల మీరు ఏమవుతామంటే మన యొక్క గ్రీడ్ మీద కానీ ఫియర్ మీద కానీ మనం ఓవర్లోడ్ అవుతాం, ఎమోషన్స్ మీద వెళ్ళిపోతాం అనమాట. ఈవెన్ దో మనకి వాట్ ఈజ్ రైట్ అనేది తెలియకపోవటం ఒక పాయింట్, తెలిసిన దాన్ని ఫాలో అవ్వకపోవటం రెండో పాయింట్. ఈ రెండిటి వల్ల మనం ఏంటంటే ఇట్ లీడ్స్ టు వెరీ బిగ్ ఫెయిల్యూర్కి వెళ్తాం. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మేము అనాలిసిస్ ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే ఫండమెంటల్ ట్రైనింగ్ ఇవ్వటం. ఇప్పుడు కొన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ కానీ పెన్నీ స్టాక్స్ కానీ వాటిలో హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. వాటిని మనం చూడటం, చేసుకోవటం, తర్వాత పేషెన్స్గా హోల్డ్ చేయటం, ఇది ఇంకా పెరుగుతుంది లేకపోతే మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, అలా హోల్డ్ చేసుకోవటం, అలాంటి ట్రైనింగ్ మీకు ఇస్తాం అనమాట. అంటే ఎప్పటివరకు హోల్డ్ చేసుకోవాలి, ఎప్పుడు అమ్మాలి ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్లో కానీ టెక్నికల్గా చూసుకున్నా మీకు ఈ రెండు మేజర్ ఉంటాయి. ఆ తర్వాత ఈటీఎఫ్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎంసీఎక్స్. అంటే వాళ్ళు ఎలా అవుతారంటే మీరు నాకు మనీ కావాలి, మనం వచ్చేది దేనికి, స్టాక్ మార్కెట్కి డబ్బులు సంపాదించడానికి. ఎక్కడ ఆపర్చునిటీ ఉంది, ఏ ఆపర్చునిటీ ఎప్పుడెప్పుడు ఎట్లా వాడుకుంటాం. ఇప్పుడు గోల్డ్ తగ్గింది, అది మళ్ళీ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. అలా కొంత అమౌంట్ దానిలో అలా గోల్డ్ అయింది, మళ్ళీ దానిలో చార్ట్ చూడటం, చార్ట్ చూసుకుంటేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ఈ ట్రెండ్ ఎలా ఉంది, ఆ ట్రెండ్కి తగ్గట్టుగా వెళ్తున్నామో లేదా అనేది. సో అలా మీరు ఒక ప్రొఫెషనల్ అంటే ఏంటి, ఇదే అనమాట. మనం ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఒక డెసిషన్స్ తీసుకోవటం, ఆ డెసిషన్స్ని క్లియర్గా ఇంప్లిమెంట్ చేయటం, ఈ రెండు మనకి ల్యాగ్ అవుతున్నాం. దీనికి ఏంటంటే చాలామంది అందరం కూడా ఏమంటున్నాం అంటే ఇదే ప్రాబ్లం, మనకి బెంచ్ కార్ ఉంది, మనకి డ్రైవింగ్ తెలుసు, రూల్స్ ఫాలో అవ్వట్లా, అందుకే ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ 9:30కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 9:15కి 3:30 వరకు అది మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఆ టైంని మనం ఏమంటామంటే మన ఎమోషన్స్తో మళ్ళీ ట్రేడ్ చేయటం, ఆప్షన్స్ అన్ని, ఫీచర్స్ అన్ని, ఈక్విటీ అని ఇలా చేసి ఏదో ఒకటి చేయాలని చేసేయటం వల్ల మనం రిపీటెడ్గా చేయటం, రాంగ్ మిస్టేక్స్, చేసిన మిస్టేక్స్ చేయడం వల్ల ఎక్కువైపోతున్నాం, చాలా ఫెయిల్ అవుతాం. దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు అకాడమీలో జాయిన్ అయితే మీకు ఈ యొక్క ఇవన్నీ విప్సాస్ పోతాయి, మీ వీక్నెస్లు అన్నీ పోయి స్ట్రెంగ్త్ అవుతారు. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పటివరకు ఫేస్ చేస్తున్నామో ఆ మిస్టేక్స్ నుంచి రికవర్ అవుతారు అంటారు. అంటే లైక్ సపోజ్ ఇప్పుడు మంత్లీ అంటే నాకు ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, కానీ నాకు ఎనాలిసిస్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లాంటప్పుడు మంత్లీ మన అడ్వైసెస్ లాంటివి ఇస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీ దగ్గర టైం లేదు,
ఇప్పుడు మేమంత స్టడీ చేయలేము సార్, మాకు అంత టైం లేదు, మేము ఆల్రెడీ ట్రేడర్స్, మాకు ఆపరేట్ చేయడం తెలుసు అన్నప్పుడు నేను వాళ్ళకి అడ్వైజర్ ఇస్తాను అనమాట. డైలీ ఒక 2-3 పొజిషన్ స్వింగ్ ట్రేడ్స్ ఇస్తాం. ఇట్ లీడ్స్ టు ఆప్షన్ ట్రేడింగ్స్, ఆప్షన్స్ కాదు, ఈక్విటీ మీద ఇస్తాం. ఈక్విటీకి ఇస్తాం. బాగా కాన్ఫిడెంట్ ఉంటేనే ఆప్షన్ ఇస్తాం. ఇది బాగా ఎక్కువ షూర్ షాట్ ఉందనుకుంటే ఇస్తాం. ఆ తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డైలీ ఇంట్రాడే ట్రేడ్స్ ఇస్తాం. సో ఇది ఒక మంత్లీ ప్యాకేజ్ లాగా ఇస్తాం. అలా కాదు, నాకు అసలు నేను స్టాప్ లాస్ పెట్టను, నేను పొజిషనల్ ట్రేడ్ అయిన పర్లేదు అంటే ఒక 1 month 2 months హోల్డ్ చేస్తాను, నాకు స్పెషల్ కంపెనీస్ ఏంటి, ఒక క్వార్టర్లీ ఒక 10-12 వచ్చినా చాలు. సో నేను ఇంకా స్టాప్ లాస్ పెట్టను, హోల్డ్ చేస్తాను ఇన్వెస్ట్ చేసి. అది కూడా ఏంటంటే అప్పుడు వీక్లీ చార్ట్స్లో టర్న్ అయ్యేటప్పుడు ఇస్తాం అనమాట. అవి ఏంటి, నెలకి ఒక 4-5 వస్తాయి. కాకపోతే అది ఒక 2-3 నెలలు హోల్డ్ చేస్తే మంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇప్పుడు ట్రేడర్స్కి ఏమో ట్రేడింగ్ అడ్వైజెస్ ఇస్తాం. లేదు, పొజిషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళకి తగ్గట్టుగా ఇన్వెస్టర్స్కి అడ్వైస్ కూడా ఇస్తాం మేము. అంటే లైక్ ఇప్పుడు మన మార్కెట్స్ అనేవి అప్పుడప్పుడు అన్ఎక్సెప్షనల్స్ ఉంటాయి. అంటే సడన్గా హైక్ అవ్వడం లేకపోతే సడన్గా లో అవ్వడం కానీ జరుగుతుంటాయి. సో ఎప్పుడైనా అడ్వైజెస్ ఏమన్నా ఎక్కువ తక్కువ అయినప్పుడు లాసెస్ వస్తే అప్పుడు ఎలా? ఎగ్జాక్ట్గా అడిగారు మేడం. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి అన్ప్రొఫెషనల్కి ఇక్కడే. ఇప్పుడు మేము ఒక 10 ట్రేడ్స్ చేస్తే ఫెయిల్యూర్ రేట్ 20%, సక్సెస్ రేట్ 8%. అంటే 8 ట్రేడ్స్ సక్సెస్ అవుతాయి, 2 ట్రేడ్స్ ఫెయిల్ అవుతాయి. ఓవరాల్ చూసుకుంటే ప్రాఫిటబుల్ ఒక్కొక్క దానికి 1:2 ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే స్టాప్ లాస్ ఇచ్చినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయాలి, ఎగ్జిట్ అయిపోవాలి. అన్ప్రొఫెషనల్ ఏం చేస్తారంటే దానిలోనే ఇంకా మళ్ళీ యావరేజ్ చేయటం, మళ్ళీ యావరేజ్ చేసి 100% సక్సెస్ కావాలంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ ఉండదు. ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వాలి అంటే మనం డబ్బులు సంపాదించలేము. మన గోల్ ఏంటి, ఇప్పుడు నేను 5 lakhs ఇన్వెస్ట్ చేశాను, ట్రేడ్ సక్సెస్ ఫెయిలియర్ నాకు కాదు, నెలకు వచ్చేపాటి నాకు ఎంత వస్తుంది రిటర్న్. కరెక్ట్. నా 5 లక్షల మీద నేను ఎంత రిటర్న్ చేశాను, అది ఆలోచించే వాళ్ళే ట్రేడరు. అంతే తప్ప నేను ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వాలి, నాకు 100% సక్సెస్ రేట్ కాదు, ప్రాఫిట్ నాకు ఎంత వచ్చింది, మనీ మేకింగ్ ఎంత చేశాను అనేది ఇంపార్టెంట్. ఓకే. కానీ ఇప్పుడు చాలామందికి స్టాక్ మార్కెట్స్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. బట్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచిగా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి కానీ ఎలా యూటిలైజ్ చేయాలో అర్థం కాదు. దాని మీద ఏమైనా సర్వీసెస్ ఉన్నాయి? దాన్నే ఫండ్ మేనేజ్మెంట్ అంటాం మేడం. మీకు తెలిసిన స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉన్నా లేకపోయినా మీ దగ్గర మనీ ఉంది, మీకు టైం లేదు. సో అప్పుడు ఏంటంటే మేము మోతిలాల్ ఓస్వాల్లో ఫ్రాంచైజీ మాది, మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి మీకు అమౌంట్ దానిలో పెట్టిస్తాం. మీకు డైలీ కాల్స్ యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఎలా అయితే మ్యాండేటరీయో ఆ ప్రకారం మీకు చేపించి అడ్వైజ్ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇంప్లిమెంట్ చేసి మీకు ఎవ్రీ అడ్వైజ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయింగ్ సెల్లింగ్ ఇక్కడ మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళతో చేపిస్తాం అన్నమాట. అంటే మినిమం ఫండ్ అమౌంట్ ఇంత అని ఏమన్నా ఉంటుందా? డిపెండ్స్ మేడం, అది నెగోషియేషన్లో పర్సనల్గా మాట్లాడచ్చు నాతో. సో మినిమం అమౌంట్ ఎంత ఏంటనేది ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడి. ఇంకా ఎవ్రీ వీక్లీ మీరు చూపిస్తారు ఎట్లా ఈ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అంటే డైలీ మనం చూసుకోవచ్చు. మీరు యాప్ ఉంటుంది, మోతిలాల్ యాప్లోనే చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఏంటంటే ఎవరికంటే డబ్బులు ఉండి సరే మనకి రిస్క్ ఎందుకు అని ఒక ప్రొఫెషనల్ వాళ్ళకి అందరికీ ఏంటంటే ఇది ఇన్వెస్ట్ చేయడం, ఫండ్ మేనేజ్మెంట్ మీకు సరిపోతుంది, బాగా సెట్ అవుతుంది. కరెక్ట్. అండ్ ఇప్పటివరకు చాలామందికి ఒక ప్రాబ్లం ఎక్కడ ఉందంటే స్టాక్ మార్కెట్స్లో చాలా ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, తెలిసి తెలియకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల పోర్ట్ఫోలియోలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడి నుంచి బ్యాక్ టు స్క్వేర్ అని ఎట్లా స్టార్ట్ చేయాలని అర్థం కాక అక్కడే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అంటే ఆల్రెడీ నేను చేసిన నాకు వచ్చింది, బట్ నేను చేసిన మిస్టేక్స్ వల్ల కొన్ని పోర్ట్ఫోలియో దెబ్బతింది అంటే దానికి ఏం చేస్తాను? దానికి ఏం చెప్తానంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ 2 months ట్రైనింగ్ ఇదంతా అవసరం లేదు. అవును. వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక 1 hour వాళ్ళతో చూసుకుంటే వాళ్ళ యొక్క ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వాళ్ళు నాకు పర్సనల్ అపాయింట్మెంట్ మేము ఇస్తాము. సో మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ పోర్ట్ఫోలియో కానీ లేకపోతే మీ ఫైనాన్షియల్గా ఏ ఇష్యూ ఉన్నా సో అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం ముందుకెళ్ళచ్చు. కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్లో టూ మెనీ ఉంటాయన్నమాట తీసుకొని, అవి అన్నీ కూడా అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఒక 20 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఉపయోగం లేకుండా ఉంటాయి. అలాగే కొంతమందికి ఒక 20-30 కంపెనీలు ఉంటాయి ఆ ఈక్విటీలో, అవన్నీ పర్ఫార్మెన్స్ అవ్వట్లేదు, కొన్ని ఉంటాయి. అలాంటివన్నీ రీస్ట్రక్చర్ చేసుకోవాలంటే నా పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తాను, వాళ్ళతో ఒక 1/2 hour 1 hour మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అంటే ఇప్పటివరకు ఏమేమి మిస్టేక్స్ చేసి అవన్నీ అనలైజ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఎట్లా ఉండాలి అనేది కూడా మొత్తం
అవునండి. డిస్కస్ చేసి వీళ్ళైనా ఇంకేం అవునండి. కావాలండి ఇట్లా ఇందులో డైరెక్ట్ అకాడమీలో జాయిన్ అంటే అట్లీస్ట్ మిమ్మల్ని కన్సల్ట్ అయినా Consult. కూడా స్టాక్ Mhm. మార్కెట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఇప్పటి వరకు పోర్ట్ఫోలియోలో కానీ ట్రైనింగ్లో కానీ లేకపోతే కొత్తగా ఫండ్స్ ఉన్నాయి కానీ ఎక్కడ పెట్టాలో తెలియని వాళ్ళు కూడా అవును. ఎవ్రీ వన్కి ఆల్ టైమ్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అవును. సో మరి ఇప్పుడు మీ ట్రైనింగ్ కోర్స్లో జాయిన్ అయితే అంటే ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఎలా ఉంటుంది? కోర్స్ డ్యూరేషన్ వచ్చి సార్ 2 మంత్స్ ఉంటుందండి. మండే టు సాటర్డే వరకు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. బేసిక్గా 1.5 అవర్ టైం ఉంటుంది. మార్నింగ్ సెషన్ ఉంది, ఈవినింగ్ సెషన్ దేనిలో జాయిన్ అయ్యొచ్చు. ఈవెన్ హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే రిటైర్మెంట్ పీపుల్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి కూడా ఎవరైనా ఆఫీస్కి వచ్చి నేర్చుకుంటారన్నా ఆఫ్లైన్ కూడా స్పెషల్ సెషన్ ఉంది. సో ఇది ఎక్కువగా ఏంటంటే ఎవరైతే ఆల్టర్నేటివ్ అమౌంట్ కావాలి అంటే సీరియస్గా, నేను ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు బాగా చదువుకొని ఉంటారు, వాళ్ళ పిల్లలతో ఇబ్బంది అయ్యే వాళ్ళు కానీ సో ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే ఇప్పుడు రీసెంట్గా బీటెక్స్ అయిపోయి జాబ్స్ ట్రై చేసి వాళ్ళు కూడా ఆల్టర్నేట్ కోర్సులు ఏమన్నా కావాలి, ఇన్కమ్ అలాగే రిటైర్ అయిన పర్సన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా మంచి సపోర్టివ్ ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న వాళ్ళందరూ కూడా మీరు మా అకాడమీకి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో మీకు పర్ఫెక్ట్గా మేము ట్రైనింగ్ ఇవ్వగలం. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఈక్విటీస్, ఫ్యూచర్స్, ఆప్షన్స్. చాలామంది ఏమంటారు ఆప్షన్స్ కష్టం, లేకపోతే ఫ్యూచర్స్ కష్టం, లేకపోతే ఈక్విటీస్ మంచి స్టాక్స్ కష్టం అనుకుంటాం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే 400-500 పాయింట్స్ డైలీ మూవ్ అవుతున్నాయి. అలాంటి దాన్ని టెక్నికల్గా నేర్చుకొని దానిలో మనం వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు సెబీ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అన్ప్రొఫెషనల్స్ లాస్ అవుతున్నారు. సో మీరు ఎందుకు కావాలి అన్ప్రొఫెషనల్గా? మా టైంలో మాకు అంత అకాడమీ లేవు, సెల్ఫ్ స్టడీ మేము చేసుకుని వచ్చాం. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి మీరు మా దగ్గర మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవటం ద్వారా మీరు ప్రొఫెషనల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీకు రైట్ ఉంటుంది మమ్మల్ని, సార్ మీరు చెప్పలేదు మాకు, మీరు ఏదైనా అడిగినా ఇప్పుడు మీరు చెప్పలేదు మేము చేయలేదని మీరు అడిగి మమ్మల్ని మా దగ్గర నుంచి నేర్చుకొని మీరు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా అటు మీకు డబ్బులు లాస్ అవ్వరు, టైం లాస్ అవ్వరు, మీ యొక్క ఎనర్జీ వేస్ట్ అవ్వదు. సో ఇవాళ మార్కెట్స్లో నిజంగా నిలబడాలంటే ఒక మంచి ట్రైనింగ్ ఉంటేనే మనం సెట్ అవుతాం. అలాగే ఒక మెంటర్ ఉండాలి, ప్రొఫెషనల్గా ఒక మెంటర్ ఉండి మనకు ఒక ట్రైనర్ ఉంటేనే మనం సెట్ అవుతామండి. సో ఇది మీరు చాలా అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్నోసార్లు ఇప్పుడు ఈ మార్కెట్ మనం ఒక 20 years ఉండాలి, దీనిలో బాగా సంపాదించాలనుకుంటే మాత్రం మీరు ఒక పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవటం వల్ల మీకు బెటర్ అవుతుంది. ఫ్యూచర్ స్టాక్ మార్కెట్స్ ఎప్పటికీ ఆగిపోయింది, ఎప్పటికీ తగ్గంది. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 4 years నిజంగా మన ఇండియన్ మార్కెట్కి, ఎందుకంటే మనం 5th వరల్డ్ నుంచి 3rd లార్జెస్ట్ ఎకానమీకి మూవ్ అవుతున్నాం. మనం తప్ప అందరూ సంపాదిస్తున్నారు బయట ఎఫ్ఐస్ ఇన్వెస్ట్ చేసి సంపాదిస్తున్నారు, డిఏఎస్ సంపాదిస్తున్నారు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వస్తున్నాయి. సో మీరు చాలామంది అందరూ ఏంటంటే ఈ ఆప్షన్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకొని డేస్ గడిచిపోతున్నాయి కానీ డబ్బులు రావట్లా. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక లార్జర్ లైఫ్ ఒకసారి ఆలోచిస్తే మీకు ఎన్నో డబ్బులు పోయినాయి. దాని బదులు మీరు కరెక్ట్గా ఒక ట్రైనింగ్ తీసుకుని ఒక 2 నెలలు నాది కాదు ఒక డెడికేటెడ్గా మీరు కనుక ఉంటే నిజంగా స్టాక్ మార్కెట్స్ నుంచి డబ్బులు సంపాదించాలి, ఏదన్నా అయితే ఏమైనా కానీ అంత డెడికేటెడ్గా మీరు ఉండండి. మా దగ్గరికి మాకు కాల్ చేయండి, మాకు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మిమ్మల్ని మేము ఒక ప్రొఫెషనల్ చేస్తాం. కళ్ళు మూసుకొని చెప్పవచ్చు అంటారు. ఎందుకంటే లైక్ ఇండియా ఇస్ బూమింగ్, స్టాక్ మార్కెట్ ఇస్ బూమింగ్, ఇట్స్ ద రైట్ టైం. ఇంకా ఆల్రెడీ చాలా లేట్ అయిందని చెప్పొచ్చు, ఇప్పటికీ కూడా లేట్ అయింది మనం ఇంకా ప్రొఫెషనల్గా కావడంలో. అవును. ఓకే, సో లాస్ట్లీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? నా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి. 8008968277 ఒక నెంబరు, 90083855 రెండో నెంబరు. ఇది వాట్సాప్ ఉంది, అలాగే ఫోన్ కాంటాక్ట్ చేయండి. ఇక్కడ స్క్రోల్ అవుతుంటే మా నెంబర్స్ కూడా. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు డెఫినెట్గా మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ ఈ రెండు అవ్వచ్చు. మనం ఈ మార్కెట్లో డబ్బు ఉంది, దాన్ని తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తెలుసుకునే దాకా మనకి రావు. అదంతా కరెక్ట్గా ఆలోచించి స్టెప్ ఇన్ చేయాలి. అలా మార్కెట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి, ప్రొఫెషనల్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డబ్బులు మనం ఎట్లయినా సంపాదించగలుగుతాం. అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, స్టాక్ మార్కెట్స్లో ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు సంపాదించాలి అంటే ఫస్ట్ ప్రొఫెషనల్ అవ్వాలి అంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అయిపోవచ్చు. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.